ఇంకా కొనసాగుతోంది. సుమారుగా 7 గంటలకు కావస్తోంది. కేటీఆర్ ని విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఏసీబీ అధికారుల విచారణ ఎదుర్కొన్నారు కేటీఆర్. చాలా కరాఖండిగా ఈ విచారణ ఎదుర్కొన్న తర్వాత కూడా తనకు ఎటువంటి ప్రమేయం లేదు, అనా పైసా కూడా నా ఇంట్లోకి రాలేదు, ఇక్కడ ఎటువంటి అవినీతి అనేది తావేలేదు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఏసీబీ ఈడీ నన్ను ఈ రకంగా ఇరికాట్లను పెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రతి రూపాయికి లెక్క ఉంది అని చెప్పి చాలా క్లియర్గా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. కానీ ఈడీ అధికారులు అయితే ఇది ఫెమా సంబంధించి ఉల్లంఘన జరిగింది, పిఎంఎల్ఏ యాక్ట్కి విరుద్ధంగా జరిగింది. ఇటు రెండు రకాలుగా ఫెమా ఉల్లంఘన జరిగింది, పిఎంఎల్ఏ యాక్ట్ ఉల్లంఘన జరిగిందని చెప్పి చాలా క్లియర్గా ఈడీ అధికారులు ఈసీఐఆర్ ఫైల్ చేయడమే కాకుండా విచారణ కూడా ఆదేశించారు. ఈరోజు విచారణ కొనసాగుతుంది. ఇంకా 7 గంటల పాటుగా విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ ముందున్న సవాల్ ఏంటి, కేటీఆర్ ఎలా క్వశ్చన్ చేస్తున్నారు, కేటీఆర్ దానికి ఎటువంటి సమాధానాలు చెప్తున్నారు, ఆయన ముందు ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతోంది. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పటికే ఈడీ అధికారులు అరవింద్ కుమార్ని అటు బిఎల్ఎన్టీని విచారించారు. వారి యొక్క స్టేట్మెంట్ని ఆధారితంగా చేసుకొని కేటీఆర్ ముందు వారి స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేసి వారిని ముందు పెట్టి మీరు ఇలా చెప్తున్నారు, అరవింద్ కుమార్ ఇలా చెప్పారు, మీరు ఇలా చెప్తున్నారు, బిఎల్ఎన్టీ ఇలా చెప్పారు, ఆయన వాట్సాప్ చాట్లను కూడా చూపిస్తూ ఎంక్వైరీ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. మనతో పాటుగా కృష్ణకాంత్ గారు అడ్వకేట్, హైకోర్టు. సో ఆయనతో మాట్లాడదాం. ఏంటి కేటీఆర్ ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎలా కేటీఆర్ ఈ అంశాన్ని ఎదుర్కోబోతున్నారు అనేది. కృష్ణకాంత్ గారు, వెరీ ఫస్ట్ ఒక త్రైపాక్షిక అగ్రిమెంట్ జరిగింది ఎఫ్ఈఓకి, ఆ తర్వాత ఎంఏయుడి అంటే కేటీఆర్ సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖకి, ఆ తర్వాత ఏసీ నెక్స్ట్ అనే కంపెనీకి. సో ఈ ట్రైపార్ట్ అగ్రిమెంట్ అనేది ఆ జరిగిన సందర్భంలో సో ఎటువంటి క్లాజెస్ ఉండే అవకాశం ఉందంటే, ఒకవేళ కనుక ఏసీ నెక్స్ట్ అనేది విత్డ్రా చేసుకుంటే మధ్యలో ఎంట్రీ వచ్చా అంటే డైరెక్ట్గా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవచ్చు అనే క్లాజ్ ఉంటుందా బహుశా? అటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయంటారా? అంటే నాకు ఇప్పటివరకు అయితే ఆ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చూసే ఛాన్స్ అయితే దొరకలేదండి. బట్ జనరల్ ఎనీ అగ్రిమెంట్, వెదర్ ఇట్స్ ఏ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఆర్ బిట్వీన్ 2 పార్టీస్, ఏ అగ్రిమెంట్ అయినా సరే క్లాజెస్ రాసుకుంటాం మనం క్లియర్గా. అందులో ఏం రాసుకుంటామంటే పలానా ఒక ప్రోగ్రామ్కి మనం స్పాన్సర్షిప్ చేయబోతున్నాం, సో ఒక్కొక్కరు ఇంత ఇన్వెస్ట్ చేయబోతున్నాము ఈ ప్రోగ్రామ్కి. సో దీని మీద మనము ఒకవేళ మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తాము, ఒకవేళ మేము బ్యాక్అవుట్ అయితే దానికి తగ్గట్టుగా కంపెన్సేషన్ కూడా రాసుకుంటాం క్లియర్గా. అంటే ఒకవేళ మేము బ్యాక్అవుట్ అయితే ఎంత కంపెన్సేషన్ ఇస్తాం మేము దానికి, ఒకవేళ ఇది మధ్యలో మేము బ్యాక్అవుట్ అయితే ఇవన్నీ కూడా రాసుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెన్ యూఆర్ ఆల్రెడీ ఒక ప్రైవేట్ పార్టీస్ మధ్యలో ఇది ఒక అగ్రిమెంట్ అవుతున్నప్పుడు జనరల్లీ వాళ్ళు బ్యాక్అవుట్ అయితే గవర్నమెంటే తీసుకుంటుందనే క్లాజ్ అయితే ఉండదు. జనరల్ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. క్విడ్ ప్రోకో అనే అంశం మీద ఈరోజు ఈడీ విచారిస్తోంది. ఫెమా, పిఎంఎల్ఏ ఈ 2 చట్టాలు ఉల్లంఘించింది కేటీఆర్ అని చెప్పి ఈరోజు విచారిస్తున్నారు. ఏ రకంగా ఫెమా ఉల్లంఘన జరిగింది, ఏ రకంగా పిఎంఎల్ఏ ఉల్లంఘన జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ క్విడ్ ప్రోక్యో అనేది ఎందుకు వచ్చింది అంటే, జనరల్లీ మనోజ్ గారు, క్విడ్ ప్రోక్యో అనేది ఏంటంటే మీరు నాకు ఇంత ఇవ్వండి నేను మీకు ఇంత లాభపరుస్తా, గివ్ అండ్ టేక్ పాలసీ, దాన్ని క్విడ్ ప్రోక్యో అంటారు. మనం గతంలో చూసుకుంటే ఇదివరకు జగన్ గారి ఆస్తుల కేసుల విషయంలో కూడా ద సేమ్ క్విడ్ ప్రోక్యో హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. సిబిఐ కూడా అప్పుడు దాని పరంగానే వాళ్ళు కేసులు వేయడం జరిగింది. సో జనరల్ క్విడ్ ప్రోక్యో అనేది ఏంటంటే, ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు మీరు నాకు ఇంత ఫండ్స్ కానీ లేకపోతే ఎలక్టోరల్ బాండ్స్ కానీ లేకపోతే ఏదో ఒక రూపాన మీరు నా కంపెనీస్ ఓవన్ ఉంటే దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా మీకు గవర్నమెంట్ నుంచి పలానా రాయితీలు ఇస్తాను, పలానా బెనిఫిట్స్ ఇస్తాను, లేదా ఇట్లా అన్ని రకరకాలుగా ఇస్తానని చెప్పి యూ గివ్ అండ్ టేక్ పాలసీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఎగ్జాక్ట్లీ, విచ్ ఇస్ ఇల్లీగల్ టు డూ బికాస్ మీ యొక్క గవర్నమెంట్ పొజిషన్ మీరు క్లియర్గా అధికార దుర్వినియోగం చేస్తున్నారని దాని మీనింగ్. అది మనీ లాండరింగ్ వస్తుంది. మనీ లాండరింగ్ కూడా ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నేను చెప్తాను. ఇప్పుడు క్విడ్ ప్రోక్యో ఇక్కడ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వీళ్ళు ఏదైతే ఇప్పుడు గ్రీన్కో కంపెనీ సబ్సిడరీ ఈ ఏస్ నెక్స్ట్ కంపెనీ అని అన్నారో, ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో వన్ ఆఫ్ ది కంపెనీ అదే స్పాన్సర్ అనమాట. సో వాళ్ళు గ్రీన్కో అనే కంపెనీకి సబ్సిడరీ, ఒక సిస్టర్ కన్సర్న్ లాగా చెప్తున్నారు వీళ్ళు. సో గ్రీన్కో అనే కంపెనీ ఎగ్జాక్ట్గా ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అయ్యే ముందు 2022లో ఇదే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు తెలంగాణ గవర్నమెంట్, సో బీఆర్ఎస్ పార్టీలో ఒక 43 crores దగ్గర 41 crores వరకు ఎలక్టోరల్ బాండ్స్ వీళ్ళు కొనుక్కున్నారు. అండ్ ఇది అదే సదరు బీఆర్ఎస్ పార్టీ ఆ ఎలక్టోరల్ బాండ్స్ క్యాష్ కూడా చేసుకున్నారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. సో అదైనా కొన్ని రోజులకే ఎప్పుడైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ వీళ్ళు కొన్నారో ఆ బీఆర్ఎస్ పార్టీలో ఈ ఫలానా గ్రీన్కో కంపెనీ, దాని తర్వాత వాళ్ళ సిస్టర్ కంపెనీ అయిన ఏస్ నెక్స్ట్ కంపెనీకి ఈ స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. సో ఇది క్విడ్ ప్రోక్యో కిందనే దీన్ని పరిగణించాలి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులు పంపించారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి పలానా బిజినెస్ డీల్ వీళ్ళకి ఇచ్చారన్నట్టు ఒక అభియోగం అనమాట. ఇక్కడ మీరు అంటున్న ప్రకారం క్విడ్ ప్రోకో ఎప్పుడు వస్తుంది, మీరు నాకు ఏదైనా బెనిఫిట్ చేస్తే నేను మీకు బెనిఫిట్ చేస్తాను. డెఫినెట్లీ ఇట్స్ గివ్ అండ్ టేక్ అంతే. అయితే ఇక్కడ ఏస్ నెక్స్ట్ అనే సబ్సిడరీ కంపెనీ గ్రీన్కో అని చెప్తున్నారు. ఏస్ నెక్స్ట్ అనే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి కూడా చెల్లించలేదు, కేవలం స్పాన్సర్షిప్. ఇన్ఫాక్ట్ వాళ్ళే ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లించి ఇక్కడ రేస్ నిర్వహించాలి, జస్ట్
స్పాన్సర్ మాత్రమే. గవర్నమెంట్ నుంచి అటు ఏస్ నెక్స్ట్ కి ఏ బెనిఫిట్ జరగలేదని చాలా కరాఖండిగా కేటీఆర్ చెప్తున్నారు. సో బెనిఫిట్ జరగలేదంటే క్విట్ ప్రోకో కానట్టే కదా. అలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫార్ములా ఈ కేసుకి వీళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చారంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? ఇస్ ఇట్ చారిటీ షో? కాదు కదా, ఇట్స్ ఎ బిజినెస్ డీల్. ఒక ఫార్ములా ఈ కేసుకి మీరు ఒక స్పాన్సర్షిప్ కింద ఉన్నారంటే రేపటి రోజు దాని మీద వచ్చిన రెవెన్యూస్ కానీ, అది రేస్ కండక్ట్ చేసినప్పుడు దాని మీద వచ్చే చాలా వరకు మీకు యాడ్స్ కానీ రెవెన్యూస్ కానీ ఇవన్నీ జనరేట్ అవుతాయి. సో దాంట్లో మీరు లాభపడతారు కదా. అందుకే కదా మీరు ఒక స్పాన్సర్షిప్ ఏదైనా స్పాన్సర్ చేస్తే దాని నుంచి వచ్చే రాబడి ఉంటుంది మీకు. సో ఆ విధంగా ఇది ఒక పెద్ద డీల్. ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో వీళ్ళు చూపించారో ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రకారంగా అంత పెద్ద మార్కెటింగ్ చేసి అంత పెద్ద ఇది చేసినప్పుడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ దాట్. సో అలాంటిప్పుడు ఒక 41 crores మీరు నాకు ఇచ్చినందుకు నేను మీకు ఇంత 100 కోట్ల బెనిఫిట్ ఇవ్వబోతున్నాను ఈ డీల్ ద్వారా. డెఫినెట్లీ ప్రాఫిట్ మేకింగ్ కూడా షేర్ అగ్రిమెంట్ జరిగి ఉంటుంది. అది వాళ్ళకి కావాల్సింది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కోసం గవర్నమెంట్ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ప్రాఫిట్ మేకింగ్ కూడా షేర్ ఉండొచ్చు. అదే మనం చూడాలి. అది ఇంకోటి ఏంటంటే వాట్ బేసిస్. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే బేసిక్గా మనం చూస్తూ ఉంటే కాంట్రాక్ట్ టెండరింగ్ లాంటిది జరిగినప్పుడు, కాంట్రాక్ట్ ఏదైనా వచ్చినప్పుడు టెండరింగ్ జరుగుతుంది, లేకపోతే బిడ్డింగ్స్ జరిగి టెండరింగ్ జరిగిన తర్వాత ఒక కాంట్రాక్ట్ ఒక సంస్థకు అప్పచెప్పడం జరుగుతుంది. చాలా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ స్పాన్సర్షిప్ ఉంది కాబట్టి కాంట్రాక్ట్ అని చెప్పలేదు, దీన్ని స్పాన్సర్షిప్ అంటున్నారు. సో ఈ స్పాన్సర్షిప్ ఏస్ నెక్స్ట్ కి రావడం గల కారణం ఏంటి? అంటే స్పాన్సర్షిప్ ఆ కంపెనీ టెండరింగ్ పిలుస్తారా దీన్ని, లేకపోతే ఎట్లా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది? ఏ రకమైన సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఈ ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి ఈ రేస్, ఫార్ములా ఈ రేస్ ఏస్ నెక్స్ట్ కే స్పాన్సర్షిప్ వెళ్ళింది? ఇక్కడ క్వశ్చన్ అది ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్స్ మీరు తీసుకున్నారు మనోజ్ గారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అందరికి వచ్చే డౌట్లు కూడా అవే. ఈ ఒక్క ఏస్ నెక్స్ట్ అనే కంపెనీకి ఎందుకు ఇచ్చారు ఈ స్పాన్సర్షిప్? అక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. అంతకుముందు వాళ్ళకి పోనీ ఇలాంటి రేసులు కండక్ట్ చేయడంలో, స్పాన్సర్షిప్ చేయడంలో వీళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా, వీళ్ళకి అలాంటి పోర్ట్ఫోలియో ఏమైనా ఉందా, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి అలాంటివి ఏమీ లేకుండా ఈ ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఫస్ట్ కైండ్ ఇది వచ్చింది మన హైదరాబాద్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా గత ప్రభుత్వం చెప్పి తీసుకొచ్చారు దాన్ని. మరి తీసుకొచ్చినప్పుడు దానికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వేరే ఫారెన్ ఈ ఫార్ములా జనరల్ ఏం చేస్తాం మనం, ఇలాంటి ఫార్ములా ఈ రేసెస్ ఇదివరకు వేరే కంట్రీస్లో ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారో అక్కడ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకి మనము పిచ్ చేస్తాం. ఇక్కడ కూడా మేము పెడుతున్నాము, మీరు అదే స్పాన్సర్షిప్ ఇక్కడ కూడా చేయండి జనరల్ అడుగుతాం. అంతేగాని మీకు తెలిసిన కంపెనీల సబ్సిడియరీస్కి వీళ్ళకి మీ స్పాన్సర్షిప్ డీల్ ఎందుకు ఇస్తారన్నది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. సో దాని పరంగానే ఇక్కడ క్లియర్గా ఏదో ఒక క్విట్ ప్రో క్వో కింద ఎస్టాబ్లిష్ అయ్యే ప్రైమా ఫేస్ ఇక్కడ కనబడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ రోజు ఈడీ వచ్చింది, మనీ లాండరింగ్ అయింది. ఈడీ జనరల్లీ వర్క్స్ ఆన్ పిఎంఎల్ యాక్ట్, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో దాని ప్రకారంగా ఇక్కడ ఒక మనీ లాండరింగ్ అయింది. ఇంకోటి ఈ హెచ్ఎండిఏ ద్వారా అసలు అన్అఫీషియల్గా, అంటే ఇప్పుడు జనరల్లీ మనోజ్ గారు జనరల్ ఒక గవర్నమెంట్ ఖజానా నుంచి మోర్ దెన్ ఒక 10 crores మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ప్రైవేట్ ఎంటిటీస్కి, మీరు ఆ ప్రభుత్వ ఖజానా నుంచి పంపిస్తున్నారంటే ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మన గవర్నమెంట్ ప్రభుత్వ ఖజానా ఉంటుందో ఫైనాన్షియల్ బాడీ వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి, ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని మీరు ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఏంటి అబౌట్ 10 crores ఎంత ఏమైనా ఫండ్ ఉంటే పిఎంఎల్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? ఇక్కడ పిఎంఎల్ ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎఫ్ఈఓ అనే కంపెనీకి వీళ్ళు వితౌట్ ఎనీ ఉల్లంఘనలు చేశారు. వీళ్ళన్నీ ఏం చేశారు, ఇదే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఈ 10 crores అబౌవ్ అమౌంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా క్యాబినెట్ అప్రూవల్ కానీ ప్రభుత్వ గవర్నమెంట్ ట్రెజరీ ఎక్స్చెకర్ అంటాం వాళ్ళ పర్మిషన్స్ ఉండాలి. వాళ్ళ ఏమీ పర్మిషన్స్ లేకుండా కేవలం హై హ్యాండెడ్గా ఒక విధంగా అధికార దుర్వినియోగం జరిగిందనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఒక కేటీఆర్ గారు ఎప్పుడైతే అప్పుడు మినిస్టర్ కింద ఉన్నారో హెచ్ఎండిఏ, అది మెయిన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద, సో ఆయన కిందనే ఈ హెచ్ఎండిఏ కానీ ఇవన్నీ కానీ పనిచేస్తున్నాయి. సో ఆయన ఒక సీనియర్ ఆఫీసర్ అయిన అరవింద్ కుమార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా ఆయన వితౌట్ ఎనీ అప్రూవల్స్, అరవింద్ కుమార్ గారు అండ్ బిఎల్ఎన్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే ఇందులో మెయిన్ చీఫ్ ఇంజనీర్ కింద ఉన్నారు హెచ్ఎండిఏ, వీళ్ళందరూ పరిగణలోనే ఇదంతా వితౌట్ ఎనీ ప్రాపర్ అప్రూవల్స్ వీళ్ళు డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కేవలం కేటీఆర్ గారు చెప్పినందుకు, వితౌట్ ఎనీ ఫార్మల్ అప్రూవల్స్ ఫ్రమ్ ద క్యాబినెట్, నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ట్రెజరీ. ఇవన్నీ వీళ్ళు తీసుకోవాలి పర్మిషన్స్. అవి లేకుండా కేవలం కేటీఆర్ గారు నోటి మాట మీద మేము ఇచ్చేసాం. సో ఫస్ట్ స్పాన్సర్షిప్ అనేది ఏస్ నెక్స్ట్ డైరెక్ట్ గా వెళ్ళడం అనేది క్విట్ ప్రోకో. ఎస్ రైట్, డైరెక్ట్ గా వాళ్ళకి స్పాన్సర్షిప్ వచ్చింది కాబట్టి అలిగేషన్స్ అయితే అవే చేస్తున్నారు. ఎందుకంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, మీరు నాకు ఎలక్టరల్ బాండ్స్ ఇది ప్రూవ్ చేయొచ్చు అంటే ఇక్కడ ప్రైమా ఫేసి ఎక్కువ ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ బెనిఫిట్ లేదు కాబట్టి ప్రూవ్ చేయగలరు అంటే చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయండి, లేకపోలేదు. ఎందుకంటే ఇఫ్ యు లుక్ ఎట్ ద టైమ్ లైన్స్, ఇక్కడ ముఖ్యంగా టైమ్ లైన్స్ చూస్తారు. పలానా గ్రీన్ కో కంపెనీ ఎప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కుంది, అదే సంవత్సరంలో వాళ్ళ సబ్సిడరీ అయిన ఒక కంపెనీకి వీళ్ళు ఏమైనా స్పాన్సర్షిప్ చేసే అవకాశం బిజినెస్ డీల్ ఎందుకు ఇచ్చారు? దట్ ఈస్ వేర్ ఈడీ కమ్స్ అండ్ దే హావ్ టు డూ దర్ ఇన్వెస్టిగేషన్. దాన్ని మనీ ట్రైల్ అంటాం. ఇక్కడ డైరెక్ట్ గవర్నమెంట్ కి ఎస్టాబ్లిష్ లేనప్పుడు మరి అది ఏ విధంగా మనీ రకరకాల చేతులు మారింది? ఏమైనా షెల్ కంపెనీస్ జనరల్ ఇలాంటి వాటిలో మనీ లాండరింగ్ ఏంటంటే షెల్ కంపెనీస్ ఉంటాయి, అంటే ఆన్ పేపర్ కంపెనీస్ ఉంటాయి. పలానా పనామాలోనో వెస్ట్ ఇండీస్లోనో ఇలా రకరకాల కంట్రీస్లోనో వాళ్ళు ఓన్లీ ఆన్ పేపర్ కంపెనీస్ కొన్ని పెడతారు. అదో నిజంగా చూస్తే అక్కడ ఆఫీస్ ఉంటుంది ఏముండదు, కానీ ఇక్కడ ఆన్ పేపర్ మాత్రం కంపెనీ కనబడుతుంది. అలాంటి వాటికి వీళ్ళు సబ్సిడరీ కంపెనీస్ సుమారుగా 100 కంపెనీస్ ఉన్నాయి.
చెప్పిన ప్రకారం That's what I'm 41 crores లో కూడా Exactly. ఒక 10-15 కంపెనీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. సో ఇక్కడ మనీ లాండరింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దట్స్ ద రీజన్ ఈడీ కూడా వచ్చింది. ఇవాళ రోజు ఏసీబీ ఎట్లయితే యాంటీ కరప్షన్ బ్యూరో ఇవాళ రోజు దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనీ లాండరింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయన్న దాంతోనే ఆ ఎఫ్ఐఆర్ బేస్డ్ చేసుకొని ఇవాళ రోజు ఈడీ కూడా విచ్ ఇస్ సెంట్రల్ అథారిటీ అగైన్ ఈ మనీ లాండరింగ్ యాక్ట్ మీదనే పిఎంఎల్ యాక్ట్ మీద వర్క్ చేస్తుంది. సో అది కూడా వచ్చి వాళ్ళ రోజు సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇక్కడ రెండు బాడీస్ ఇప్పుడు దీని మీద ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంది. ఒకటి ఏసీబీ అండ్ ఈడీ రెండు ఇండిపెండెంట్ అండ్ రెండిట్లోనూ ఎప్పుడైనా ఈయన అరెస్ట్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. దట్ ఈస్ ఏస్ నెక్స్ట్ అనేది ఒకటి అగ్రిమెంట్ తో వచ్చింది. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా మంది అడిగే ప్రయత్నం చేశాను, వెరీ ఆన్సర్ రాలేదు నాకు. మీ నుంచి నాకు ఒక ఆన్సర్ కావాలి. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగింది, చాలా క్లియర్గా ఒక ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగినప్పుడు నేను బ్రేక్ చేస్తే నేను రెండుగా కాంపెన్సేట్ చేసిన తర్వాత బ్రేక్ చేసుకోవాలి. ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ లాస్ వచ్చింది అందుకే వెళ్ళిపోయిందని చెప్పి కేటీఆర్ చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ నాకు లాస్ వచ్చిందని గవర్నమెంట్కి ఎట్లా కన్వే చేయగలిగింది? లాస్ వస్తే నిజంగానే ఆ అగ్రిమెంట్ బ్రేక్ అయినట్టు, దానికి సంబంధించి కంపెన్సేట్ చేయాల్సిందే. లాస్ ఆర్ ప్రాఫిట్ మేకింగ్ అనేది అక్కడెక్కడ అగ్రిమెంట్ లేరు. ఫస్ట్ లాస్ వస్తేనే ఉంటా, ప్రాఫిట్ వస్తేనే ఉంటా, లాస్ వస్తే వెళ్ళిపోతాను లేరు. 4 seasons అగ్రిమెంట్ కాబట్టి. సో ఎట్లా కన్వే చేసింది? ఏస్ నెక్స్ట్ అనేది ప్రభుత్వంతో అటు ఎఫ్ఈఓతో ఇద్దరితో అగ్రిమెంట్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఈ థర్డ్ కంపెనీ ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ ఎట్లా కన్వే చేసింది లాస్ వచ్చింది నాకు అనే విషయాన్ని ఇటు గవర్నమెంట్ కన్వే చేసిన విధానం ఏంటి? ఏదైనా ఐడియా ఉందా మీకు? ఎగ్జాక్ట్లీ అదే దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ అసలు వీళ్ళు ఎలా కన్వే చేశారు అంటే హియర్స్ ఏనా అంటే నోట్తో చెప్పేశారా ఓవరాల్ గా? ఎలా ఒక సింపుల్ కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు చెప్తే మాత్రం అయిపోద్దా? వెన్ యూ హావ్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ ఇఫ్ దట్ క్లాజ్ ఇస్ దట్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రైవేట్ ఎంటిటీస్ మధ్య గవర్నమెంట్ మధ్య మీకు ఒక అగ్రిమెంట్ అయినప్పుడు ఏదైనా పలానా రీజన్స్ వల్ల వాళ్ళ మధ్యలో వాళ్ళు బ్యాక్అవుట్ అయితే అలాంటప్పుడు దే హ్యావ్ టు కంపెన్సేట్. మీ వల్ల ఇప్పుడు ఇంత టైం వేస్ట్ అయింది, ఇంత అమౌంట్ మేము ఇది పెడతాం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, ఇదంతా అయింది కాబట్టి మీరు కంపెన్సేట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఆ క్లాజ్ ఉంటుంది. జనరల్ ఎనీ అగ్రిమెంట్లో ఆ క్లాజ్ ఉంటుంది. మరి ఆ అగ్రిమెంట్లో అలాంటి క్లాజెస్ ఏం లేకుండా వీళ్ళు డైరెక్ట్ గా జస్ట్ వాళ్ళు లాస్ ఉన్నది కాబట్టి మేము వాళ్ళని క్షమించేసాము అందుకే ప్రభుత్వ ఖజానా గవర్నమెంట్ చర్యలు కూడా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ దే హావ్ టు టేక్ లీగల్ యాక్షన్ ఆన్ దెమ్ ఆల్సో. మరి అలాంటివి ఏం జరగలేదు. మరి ఇది క్లియర్ గా ఒక క్విడ్ ప్రో క్వో ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ అరవింద్ కుమార్ చెప్పిన ప్రకారంగా సెప్టెంబర్ 27, 2023 సీజన్ 9 పూర్తయిన తర్వాత సీజన్ 10 కోసం ఫండింగ్ పంపించాల్సింది. ఇప్పటి వరకు మాకు ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ ఫండింగ్ పంపించలేదు. వాట్ అబౌట్ ద అగ్రిమెంట్ అని చెప్పి మెయిల్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ విత్డ్రా చేసుకునే విషయం తెలియదు. సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎంట్రీ అయిపోయి డైరెక్ట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడం చూస్తుంటే అగ్రిమెంట్ అక్కడ ఉంటుందా? బహుశా ఏస్ నెక్స్ట్ విత్డ్రా చేసుకుంటే మేమేం పూర్తి బాధ్యతలు తీసుకుంటే అది కూడా ఎంఐయుడి నుంచి కాదు హెచ్ఎండిఏ ఫండ్స్ రిలీజ్ చేస్తామనేది ఎక్కడన్నా కనిపించిందా? అది ఎట్లా చూడాలి? ఎగ్జాక్ట్లీ దీస్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్, వెరీ సీరియస్ కన్సర్న్స్ అక్కడ. దట్స్ ద రీజన్ ఇవాళ రోజు ప్రైమా ఫేస్ ఇట్లా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఏసీబీ కానీ ఈడీ కానీ ఇవన్నీ ఎంటర్ అయినాయి వాళ్ళ రోజు. ఎందుకంటే ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్ అయినప్పుడు ఎవరికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మేము బ్యాక్అవుట్ అయిపోతాము అంటే మళ్ళీ గవర్నమెంట్ సరే మీరు బ్యాక్అవుట్ అయితే అయిపోండి మేము స్పాన్సర్ చేసుకుంటాం అయితే అని చెప్పి వాళ్ళకి వాళ్ళు వస్తుందా? ఎక్కడైనా జరుగుతుంది? ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఏ కంట్రీలో ఇలాంటి అగ్రిమెంట్స్ ఉంటాయా? మరి అలాంటప్పుడు ఏ ఉద్దేశంతో మరి ఇట్లా అయ్యింది? అసలు ఎవరో అంటే మీ ఫ్రెండ్ కంపెనీ నిజంగా లాసుల్లో ఉండి అది బ్యాక్అవుట్ అయితే మీరు దాని బదులు మీ ఫ్రెండ్ కంపెనీని కాపాడడానికి మీరు ప్రభుత్వ ఖజానా డబ్బులు ఇచ్చి మీరు ఆ ఫండ్స్ ని డైరెక్ట్ చేస్తారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ ఇవన్నీ అయినాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇదంతా ఎలానే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదంతా ఒక క్విడ్ ప్రో క్వో కానీ ఒక ప్రైమా ఫేస్ ఈ విధంగా ఒక కరప్షన్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా పీసీ యాక్ట్ కింద వస్తుంది. వాళ్ళ రోజు ఏసీబీ సదరు మినిస్టర్ గారి మీద యాజ్ అన్ A1 కేటీఆర్ గారి మీద A1 కింద పరిగణిస్తూ అండ్ A2 మిస్టర్ అరవింద్ కుమార్ గారిని పెడుతూ అండ్ A3 బీలన్ రెడ్డిని పెడుతూ ఎఫ్ఐఆర్లో ఇవే పెట్టారు. పీసీ యాక్ట్ ఇక్కడ నమోదైంది, ఎఫ్ఐఆర్లో ఈ ఐపీసీ సెక్షన్స్ నమోదైనాయి, అన్నీ పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈడీ కూడా మళ్ళీ పిఎంఎల్ యాక్ట్ అనుకుంటూ వాళ్ళు కూడా వచ్చారు అండ్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ సపరేట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి మనోజ్ గారు నాకు ఇక్కడ అన్నిటికంటే మెయిన్ ఒకటి నాకు అర్థం కానీ ఇదేంటంటే ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఈ ఎఫ్ఐఆర్ లాస్ట్ మంత్ నియర్లీ 1 month నుంచి బ్యాక్ రిజిస్టర్ అయింది. దాని తర్వాత హీ హాస్ బీన్ గివెన్ ఇనఫ్ ఛాన్స్ టు అప్లై ఫర్ బెయిల్స్, యాంటిసిపేటరీ బెయిల్స్ మూవ్ చేసుకున్నారు, క్వాషింగ్కి హైకోర్టులో వేసుకున్నారు. ఆయన ఈ లోపల ఇంటరిమ్ రిలీఫ్ వచ్చింది ఆయనకి December 30 వరకు. ఇవన్నీ వేసుకునే ఛాన్స్ సదరు ఏసీబీ వీళ్ళందరూ ఇస్తున్నారు. దే హావ్ నాట్ ఈవెన్ ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ కౌంటరింగ్ ఆర్ నాట్. అండ్ ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన మెయిన్ అక్యూజ్ ఎందుకంటే ఈజ్ ఇన్ A1 ఒక మేజర్ ఫ్రాడ్ అయిందని వీళ్ళు ఒక ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయిందని తర్వాత మీరు ఎఫ్ఐఆర్ చేస్తారు. మరి ఎఫ్ఐఆర్ చేసి అయినప్పుడు మరి ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో తీసుకోకుండా ఆయనకి ఇంత వెసులుబాట్లు ఇస్తూ ఒక కాస్ట్ పిటిషన్ చేసుకోవడానికి ఇంటరిమ్ రిలీఫ్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇవన్నీ
చేస్తున్నారు. సరే అది అయిపోయింది, మొన్న December 30 ఆయన ఇంటర్వ్యూ రిలీఫ్ ఎండ్ అయిపోయింది, మొన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. నౌ హీస్ మళ్ళీ SLP వేసుకున్నారు ఇమీడియట్గా సుప్రీంకోర్టులో, అది కూడా అక్కడ సుప్రీంకోర్టు కూడా అది విత్డ్రా చేసుకోమని చెప్పింది, ఎందుకంటే మీరు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్నప్పుడు మేము ఏం చేయలేమని చెప్పారు సుప్రీంకోర్టు, అందుకే వీళ్ళు విత్డ్రా చేస్తున్నారు. మళ్ళీ రైట్ నౌ హీ హ్యాస్ నో ఇంటర్మ్ రిలీఫ్ ఆన్ హిమ్. మరి అలాంటప్పుడు ఈయన ఒక ప్రైమ్ అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఈయన జ్యుడిషియల్ రిమాండ్లో తీసుకుని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు? అదే మనం మొన్నటి చూస్తే ఒక సదరు సూపర్ స్టార్ మీద, అది కూడా ఏ లెవెల్లో ఉన్నాడు, ఒక యాక్సిడెంటల్గా ఒక థియేటర్ ఇన్సిడెంట్ అయ్యి ఒక మనిషి చనిపోతే అండ్ ఇంకో చిన్న పిల్లోడు ప్రాణ పరిస్థితిలో ఉంటే ఒక A11 కింద ఉన్న ఒక సూపర్ స్టార్ని వీళ్ళు ఇంట్లోపలికి వెళ్ళి అరెస్ట్ చేశారు. అలాంటిది ఇక్కడ ప్రైమ్ అక్యూజ్డ్ ఒక ఫ్రాడ్ అయ్యింది అని సదరు ఏసీబీ అథారిటీ చెప్తుంది, మళ్ళీ ఈడీ కూడా వచ్చింది. ఇవన్నీ అవుతున్నప్పుడు ఇప్పటివరకు అరెస్ట్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి కేసెస్లో మెయిన్ సెక్షన్ 17A ఆఫ్ PC యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అదో 2018లో అమెండ్మెంట్ వచ్చింది. అదేంటంటే ఇలాంటి ఎక్స్ మినిస్టర్స్ కానీ ఒక ఎక్స్ IAS ఆఫీసర్స్ కానీ ఎనీ ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ ఎనీ పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళని అరెస్ట్ వీళ్ళ మీద FIR నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలన్నా, వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా క్యాబినెట్ అండ్ గవర్నమెంట్ ఆమోదం కావాలి. సో వీళ్ళు అంతా మంచిగా పగడ్బందీగా ఇప్పుడు ఉన్న సదరు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నర్ గారి పర్మిషన్, క్యాబినెట్ పర్మిషన్ అన్ని తీసుకొని వీళ్ళు FIR నమోదు చేయడం జరిగింది. మరి ఇంత అయిన తర్వాత అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది నా ప్రధాన క్వశ్చన్. అదే సదరు సూపర్ స్టార్ A11 ఉన్న అతను కూడా ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి సమాన న్యాయము, సూపర్ స్టార్ అయితే ఏంటి ఎవరైనా ఒకటే న్యాయం అని చెప్పిన గవర్నమెంట్ ఆయన ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు A11 కింద ఉన్న సూపర్ స్టార్ని. మరి A1 కింద ఉన్న ఈ పలానా ఈ KTR గారిని ఇవాళ రోజు ఎందుకు ఇంకా జ్యుడిషియల్ రిమాండ్ చేయలేదని నా ప్రధాన క్వశ్చన్ ఇక్కడ. ఇంకొకటి ఇందాక చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ అగ్రిమెంట్ జరిగింది MAUD తోని. MAUD ఇన్ ద సెన్స్ ఆన్ ద హోల్ స్టేట్ మొత్తానికి వర్తించేది మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అది MAUD. HMD అనేది ఒక లిమిటెడ్ సెక్టర్ మాత్రం, మొత్తం రాష్ట్రానికి వర్తించింది, అది ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించింది. సో HMDA ఇస్ అన్ యాక్ట్, MAUD ఇస్ సపరేట్ డిపార్ట్మెంట్. సో అక్కడ MAUD కిందనే HMD రావచ్చు, కానీ మొదట MAUD ద్వారా నిధుల కేటాయింపు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది. కానీ సెకండ్ సీజన్కి వచ్చేసరికి HMDA నుంచి నిధులు ఎందుకు బదలాయించినట్టు? HMDA అసలు అగ్రిమెంట్లో లేదు, HMDAకి సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేదు, అసలు మొదటి అగ్రిమెంట్ బ్రేక్ అయిపోయి HMD ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చూడాలి? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ విచ్ హాస్ ఎస్టాబ్లిష్ ప్రైమా ఫేస్. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎగ్జాక్ట్లీ దానివల్ల ఇవాళ రోజు ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ FIR నమోదైంది. ఎందుకంటే ఎటువంటి అగ్రిమెంట్లో పార్టీ కానీ HMDA నుంచి మీరు ఫండ్స్ ఎలా డైవర్ట్ చేశారు, అది కూడా వితౌట్ ఎనీ క్యాబినెట్స్ అప్రూవల్. నేను చెప్పినట్టు ఒక 10 crores అబౌవ్ మీరు ప్రభుత్వ ఖజానా నుంచి మీరు ఒక ప్రైవేట్ ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు FEO ఏదైతే ఫార్ములా ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఉంది, FEOకి వీళ్ళ దగ్గర 55 crores పంపించినట్టు అలిగేషన్స్ ఉన్నాయి. అది కూడా HMDA ఫండ్స్. మరి HMDA అనేది ఎందులోనూ పార్టీ డైరెక్ట్ పార్టీ కానప్పుడు అందులో నుంచి ఫండ్స్ మీరు ఎలా చేశారు? కన్వర్ట్ చేసి అక్కడ ఫెమా ఉల్లంఘన కూడా అయింది. ఎగ్జాక్ట్లీ అక్కడ ఫెమా యాక్ట్ ఉల్లంఘన కూడా అయింది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అది కూడా ఉల్లంఘన అయింది. ఇన్ని ఉల్లంఘనలు చేస్తూ మీరు హై హ్యాండెడ్గా మీ యొక్క అధికార దుర్వినియోగం చేస్తూ ఎలా చేశారు అనేది క్వశ్చన్. అక్కడ దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ACB FIR నమోదు చేయడం జరిగింది. అండ్ అదే FIR ఆధారితంగా ఇవాళ రోజు ED కూడా వచ్చి PML యాక్ట్ కింద ఆ ఇన్వెస్టిగేషన్ తను కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ జరగడం జరుగుతుంది ఇక్కడ. మరి ఇన్ని ఉన్నప్పుడు నా క్వశ్చన్ ఒకటే మనోజ్ గారు, వై ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ నాట్ yet taking any action on the prime accused here? When you have taken an action on an A11 in a superstar's case where a theater incident or mishap has happened, but the same action you are not taking on a prime accused who has done a fraudulent activity as per your allegations. మరి ఆయన మీద మీరు ఎందుకు అదే సమన్యాయం చేయట్లేదు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు? ఆయనకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ అనేది రాష్ట్ర ప్రజలకు కూడా చాలా డౌట్లు వస్తున్నాయి. ఇక్కడ KTR కి సంబంధించి మనం ఇప్పుడు చాలా లోతుగా మాట్లాడుకున్నాం, చాలా టెక్నికల్ అంశాలు మాట్లాడుకున్నాం. మనం PML ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఫెమా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, అగ్రిమెంట్ ఏంటి మాట్లాడుకున్నాం. ఇంకా ఇన్ఫాక్ట్ ఎక్కడ కూడా అగ్రిమెంట్ దొరకట్లేదు, బయటికి అగ్రిమెంట్ వస్తే చాలా ఇన్ డీటెయిల్ చెప్పండి. KTR కి సంబంధించి KTR వ్యక్తిగతంగా కానీ, అరవింద్ కుమార్ వ్యక్తిగతంగా కానీ, బీఎల్ఎన్ వ్యక్తిగతంగా కానీ వారి దగ్గరకి డైరెక్ట్గా దీంట్లో ఒక ఫ్రాడింగ్ జరిగి ఒక 5 CR లేదా 10 CR 1 CR 50 lakhs వారు ప్రైవేట్ అకౌంట్లోకి పోయింది, వాళ్ళ ఇంట్లోకి పోయింది అంటే కొంత ఇంకా మోస్ట్ క్రిమినల్ కాన్స్పిరసీ లేదంటే ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. అటువంటి ఏది జరగలేదు కదా. ఇది కేవలం ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం మాత్రమే కనబడుతోంది. కేవలం ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడమే KTR చేసిన బిగ్ మిస్టేక్. సో ఆ మిస్టేక్ కారణంగా అరెస్ట్ చేసేయని ఇంత ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుందన్నచ్చా? డెఫినెట్లీ అండి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు మీ ప్రైవేట్ మీకు సంబంధించిన వాళ్ళ ఎంటిటీస్ లోపలికి మీరు డబ్బులు పంపించారా లేకపోతే డైరెక్ట్గా మీ అకౌంట్స్లోకి వెళ్ళాయి అనేది అనవసరం. మీరు మీకు ఇచ్చిన అధికార దుర్వినియోగం చేశారు. మీరు దాన్ని ఉల్లంఘిస్తూ చాలా నామ్స్ని మీరు ఉల్లంఘిస్తూ మీరు డైరెక్ట్గా అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడే మీ ప్రైమ్ అఫేస్ ఎస్టాబ్లిష్ అయింది, మెన్స్ రియా అనేది అక్కడ ఉంది. సో మీకు ఒక అధికారంలో ఉంటూ మీరు అక్కడ క్లియర్గా అది ఉల్లంఘన తెలిసి కూడా మీరు అక్కడ చేశారంటే అక్కడే మెన్స్ రియా ఎస్టాబ్లిష్ అయింది. క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే మిస్టేక్ చేశారని తెలుసు అంటున్నారు. KTR ఏమంటున్నారంటే ఫస్ట్ అయినా బయట ప్రెస్ మీట్లు పెట్టి నాకు అసలు నేను చెప్పడం వల్ల అరవింద్ కుమార్ ట్రాన్స్ఫర్ చేశారు, ఐఎమ్ ద హోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే కోర్టు వరకు వెళ్ళిందో
కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఆ మాట వెనక్కి వెళ్ళిపోయింది. నేనైతే చెప్పాను, నా శాఖపరంగా అంశం కాబట్టి నేను చెప్పాను, కానీ చెయ్యాలా వద్దా, ప్రొసీజర్ ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత అరవింద్ కుమార్ది. అరవింద్ కుమారే మిస్టేక్ చేశారని చెప్పి అరవింద్ కుమార్ మీద వీళ్ళ మీద నెట్టే అవకాశం ఉంది. ఆ ఛాన్సెస్ ఉన్నాయా? అట్లా ఓన్లీ ఆఫీసర్సే దీనికి కారణమని చూపించే అవకాశం ఉందా కేటీఆర్ దగ్గర? ఇప్పుడు అదే అరవింద్ కుమార్ గారు కూడా మరి సదరు ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ గారు చెప్తేనే నేను ఇవన్నీ ఫాలో అయ్యానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పి అన్నారు. కోర్టులో కూడా అదే చెప్పారని కూడా అంటున్నారు. సో ఎవరికి వాళ్ళే నువ్వంటే దొంగ అని చెప్పి వాళ్ళు అనుకోవడం సరిపోతుంది, అది ఓకే. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ మీరు అన్నట్టుగా కేటీఆర్ గారు నిజంగా నేను చెప్పడం వల్ల ఆయన చేశారని చెప్పి అరవింద్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి మళ్ళీ కోర్టుకు వచ్చిన తర్వాత అది మారిస్తే రేపటి రోజు అది ట్రైల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇది కాస్ట్లో ఇదంతా నడుస్తుంది. అండ్ కాస్ట్ పరంగా వన్స్ ద ఛార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్ ఏసీబీ వారు కానీ లేకపోతే ఈడీ కానీ రేపటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ సదరు ఏసీబీ కోర్టులో అండ్ ఈడీ కోర్టులో ఇవి ట్రైల్కి వెళ్తాయి. అక్కడ ఏదైతే వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో వాడారో ఇలాంటి ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ స్టేట్మెంట్స్ ఒకటి ఇవ్వడం జరుగుతుందో ఇవన్నీ ఖచ్చితంగా ట్రైల్లో వీళ్ళకి అగేన్స్ట్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్లీ. సో అప్పుడు డెఫినెట్గా వీళ్ళకి ఇవన్నీ బ్యాక్ ఫైర్ అవుతాయి ఇలాంటి స్టేట్మెంట్స్ వీళ్ళు ప్రెస్లో ఇస్తారు. అందుకని నేను జనరల్లీ ఎవరికైనా ఏం చెప్తామంటే ప్రెస్ ఇట్స్ సబ్జుడిస్, ఎందుకంటే ఒక కోర్టు పరిధిలో ఉన్న కేసుని మీరు ఇట్లా ఉల్లంఘిస్తూ ప్రెస్ ముందు వాళ్ళ ముందు మాట్లాడితే ఇదే ప్రాబ్లం అవుతుంది, రేపటి రోజు అది మీకే బ్యాక్ ఫైర్ అవుతుంది. మన సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన అంశాన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. నాకు తెలిసి సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఏం జరగలేదు. వన్ అండ్ ఓన్లీ ఫైనల్ థింగ్ ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మేము దాన్ని ఏం చేయలేమని చెప్పారు. విత్డ్రా చేసుకున్న సమయంలో కేటీఆర్ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ ఏమన్నారంటే ప్లీజ్ గివ్ మీ సమ్ లిబర్టీ టు రివ్యూ ద పిటిషన్ ఇన్ హైకోర్ట్ అని అన్నారు. రివ్యూ పిటిషన్ ని మళ్ళీ అంటే ఈ పిటిషన్ మళ్ళీ రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ క్లియర్ గా హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఆ డిస్మిస్ చేసిన కేసుని మళ్ళీ రివ్యూ చేయొచ్చా, అవకాశం ఉంటుందా? జనరల్ డిస్మిస్ అంటే నథింగ్ బట్ లైక్ యూనో ఒక ఆర్డర్ ఇస్తుంది డెఫినెట్లీ. అంటే పలానా ఇది ఇప్పుడు పరివిలో ఉంది కాబట్టి మేము దీనికి వాచ్ చేయట్లేదు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దశలో ఉంది కాబట్టి మేము దీన్ని చేయట్లేదు అని చెప్పి ఒక జడ్జ్మెంట్ వస్తుంది క్లియర్ గా. డిస్మిస్ చేసినా కూడా జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే. సో దాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఎస్ఎల్పీ వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏమంది, ఇప్పుడు ఇంకా ద సేమ్ థింగ్ ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్న కేసు గురించి మేము ఇప్పుడు మాట్లాడము, అందుకని మీరు ఇప్పుడు దీన్ని విత్డ్రా చేసుకోండి. మీరు విత్డ్రా చేసుకుంటే ఫ్యూచర్ లో ఇన్వెస్టిగేషన్ అయిపోయి ట్రయల్ దశలోకి చేస్తుంటే మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్ చేయడానికి ఉండదు, అందుకని విత్డ్రా చేసుకుంటే అందుకే విత్డ్రా చేశారు వీళ్ళ టీం కూడా. దట్ ఈస్ ద సేమ్ థింగ్ టు డూ. మంచి డెసిషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రేపటి రోజు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ దాని డిస్మిసల్ కి వీళ్ళు కాస్ట్ కి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో దాని పరంగా విత్డ్రా చేశారు. కానీ ఇక్కడ ఇది హైకోర్టు ఏం చెప్తుంది, రివ్యూకి ఏదైతే వీళ్ళు అడిగారు మీరు అన్న క్వశ్చన్, రివ్యూకి జనరల్లీ చాలా సక్సెస్ ఛాన్స్ చాలా తక్కువ అండి. జనరల్లీ మనోజ్ గారు జనరల్లీ 5 to 10% కూడా రివ్యూ వాటిలో సక్సెస్ రేట్ ఉండదు. వీళ్ళు రివ్యూకి ఎందుకు అడుగుతున్నారా మరి వాళ్ళకే తెలియాలి. జస్ట్ ఏదో కొద్దిగా కోర్ట్స్ టైం వేస్ట్ తప్ప. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉందో దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ మీరు అదే కోర్టులో వీళ్ళు రివ్యూ చేస్తే 99% అది మళ్ళీ కొట్టేస్తారు, డిస్మిస్ అయిపోతుంది. ఫైనల్ ఒకటి చెప్పండి, ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, ఈడీ ఎఫ్ఐఆర్ లేదు. సో దీంట్లో 13 ఎఫ్ఐఆర్ ఉండదు, ఎంఐఆర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ది ఎఫ్ఐఆర్ ఎంఐఆర్ ఉంటుంది. సో 13(1), 13(2) కింద సెక్షన్ కింద PCA ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఆ తర్వాత IP సెక్షన్ 409, 120B ఈ సెక్షన్ల కింద నిజంగానే ఒకవేళ ఏసీబీ కనుక అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తే కేటీఆర్ బెయిల్ వస్తుందా? ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్ లానే ఉన్నాయి ఇవన్నీ. అవును డెఫినెట్లీ, ఎందుకంటే జనరల్లీ బెయిల్ వేసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. బట్ ఆయనకి జనరల్ ఇలాంటి కేసెస్లో వెంటనే బెయిల్స్ రావు. అంటే వెంటనే వస్తే ఇప్పుడు నిజంగానే మనం ఇప్పుడు ఇదేంట్రా బాబా అనుకోవాలి ఇంకా. సో డెఫినెట్లీ ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా మనీ ఫ్రాడ్స్ వాటిలో డెఫినెట్లీ ఐపీసీ సెక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి, అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి విచ్ ఇస్ మోర్ దాన్ 10 years ఆఫ్ శిక్ష. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ బెయిల్ వెంటనే దొరకడం అయితే చాలా కష్టం అండి. అండ్ మీరు అన్నట్టు ఇందాక ఈసీఐఆర్ కూడా ఫైల్ చేసింది. జనరల్ ఈడీకి ఏంటంటే ఎఫ్ఐఆర్ డైరెక్ట్ గా నమోదు చేసే ఇది హక్కు ఉండదు. వేరే బాడీస్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దాని ఆధారితంగా వీళ్ళు ఈసీఐఆర్ వేసుకుంటారు. ఆ ఈసీఐఆర్ పరంగా వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు సపరేట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఒకవేళ ఇందులో రిలీఫ్ దొరికిన ఏసీబీలో మళ్ళీ ఈడీలో అయినా అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏ విధంగా చూసినా మరి రెండు విధాలుగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా నేను అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఐపీసీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి డెఫినెట్లీ దేస్ ఆర్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అండ్ వెన్ ఈస్ అరెస్టెడ్ ఇన్ కేస్ దెన్ డెఫినెట్లీ బెయిల్ దొరకడం అయితే కష్టం. ఈడీలో కూడా బెయిల్ వెంటనే దొరకదు, టైం పడుతుంది. థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. సో ఇది ఓవరాల్ గా అటు ఈడీ ఫైల్ చేసిన ఈసీఆర్ లో కానివ్వండి, ఏసీబీ ఫైల్ చేసిన ఈ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ చూసినా కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కిందనే ఉన్నాయి. ఇందాక కృష్ణకాంత్ గారు చెప్తూ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పారు ఆయన. అన్ని రకాలుగా గేట్లు మూసుకుపోయే కేటీఆర్కి, అన్ని రకాలుగా పూర్తిగా అష్టదిగ్బంధనం అయిపోయారని, అన్ని గేట్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ మొత్తం కూడా ఏసీబీ ఈడీ మీరేం యాక్షన్ ప్లాన్ తీసుకుంటారని మాత్రం మిగిలిపోయింది. చాలా క్లియర్గా ఇది ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం PMLAకి విరుద్ధంగా ఉంది, ఫెమా యాక్ట్కి విరుద్ధంగా ఉంది. ఇవన్నీ విరుద్ధంగా పనిచేసినప్పటికీ కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోకపోవడం అనేక అనుమానాలు తావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. చూద్దాం మరి నిజంగానే ఇప్పటికైతే ఈడీ విచారణ కొనసాగుతుంది ఇంకా కేటీఆర్కి. మరి ఈడీ ఏసీబీ ఇద్దరు విచారణ కొనసాగించారు, ఇద్దరు విచారణ కూడా పూర్తి చేస్తున్నారు కేటీఆర్. తదుపరి యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ అరెస్ట్ కనుక అయితే బెయిల్ రావడం కష్టం అంటూ కూడా కాల్చిన క్లియర్ తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.
bringing the industry expertise to the classroom. KL deemed to be university.